తెలంగాణ ప్రజల సంక్షేమమే కేసీఆర్ లక్ష్యమని, కాంగ్రెస్ మాటలు నమ్మితే నట్టేట మునుగుతామని డాక్టర్ ప్రత్యూష అన్నారు. ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి మద్దతుగా డాక్టర్ ప్రత్యూష ప్రచారం నిర్వహించారు. ఆమెతో పాటుగా మాజీ మార్కెట్ చైర్మన్ లక్ష్మారెడ్డి, ఎంపీపీ కృష్ణా నాయక్, నందిమల్ల అశోక్ ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా ఈరోజు ఆగారం, మహమ్మద్ హుస్సేన్ పల్లి, వెంకటాంపల్లి గ్రామాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన గ్రామాలలో చెరువులు నింపి రైతులను ఆదుకొన్నది మన నిరంజన్ రెడ్డి అన్నారు. నిరంజన్ రెడ్డి హయాంలో ఘనపూర్ మండలానికి సాగునీరు, మంచినీరు ఇచ్చి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేశారని, అందుకే నిరంజన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బలపరిచిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని గెలిపించాలని పిలుపునిచ్చారు. గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇచ్చిన హామీలు రైతు బీమా, రైతు బంధు, రైతు బీమా, 4000 ఆసరా పింఛన్లు, ప్రతి మహిళకు 2500 ఉచిత కరెంటు, గ్యాస్ సబ్సిడీ, కళ్యాణ లక్ష్మితో పాటు తొలము బంగారం, యువతులకు స్కూటీలు, కేసీఆర్ కిట్టు, యువతకు ఉద్యోగావకాశాలు, నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించాలని అన్నారు. మన సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుక ప్రవీణ్ కుమార్ ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శేఖర్ రెడ్డి, సురేందర్ అంజిరెడ్డి, నిర్మలమ్మ, కాశీనాథ్, చెన్నారెడ్డి, ఎంపీటీసీ పురుషోత్తం రెడ్డి, అమరేందర్, మహేష్, శ్వేత అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను ఒకటే మాట చెప్తా, ఎన్ని మోసపూరిత మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ మీ అందరితోనే ఓట్లు వేయించుకున్నారు, ఒక్కటి కూడా నెరవేర్చిండ్రా? ఏం చేస్తలేరు. ఉన్న నీళ్ళు ఎండిపోయినాయి, ఇంటికాడ నీ తాగే నీళ్ళు వస్తుండే, అవి వస్తలేవు, మళ్ళా బిందెలు మోస్తున్నారు. ఇప్పుడు అవన్నీ మళ్ళా మనం కరెక్ట్ చేసుకోవాలంటే మనం బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రవీణ్ కుమార్ గారిని గెలిపించుకోవాలి. 5 రోజులు 13 తారీఖు నాడు ఉంది. పోయి అందరు కారు గుర్తు కోటేస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చి మళ్ళా మనందరి కోసం కొట్లాడతారు. ఢిల్లీలో కొట్లాడాలి, ఈడ వీళ్ళు పనులు చేయరు. సార్ని గెలిపించుకొని మనం అందరం కష్టపడి బీఆర్ఎస్ పార్టీకి మన ఆగారం ఊరు నుంచి మీరందరూ మెజారిటీ తెప్పిస్తారని నేను ఆశిస్తున్నా. నమస్కారం. లేకుండా నేరుగా మీ ఖాతాల్లో వేయించిండు రైతు బంధు. అది దానివల్ల మనం వర్షాలు పడ్డమ్మడే గణపురం కోంటోళ్ళ దగ్గరికి పోయి అప్పులు తీసుకొని విత్తనాలకు అప్పుల గురించి అని తిరుగుతుంటుంది. వారం దినాల్లో మొత్తం రైతు బంధు అనేది మీ ఖాతాల్లో వేయించిండు. అదే మళ్ళీ రైతు ఇంట్లో ఎవరింటైనా పెండ్లైతే ఆ రైతుకు భారం అవుతుంది అని చెప్పని, ఆ బీదల్లోకి కుటుంబాలకు భారం అవుతుంది అని చెప్పని, ఆడపిల్ల పెండ్లైతే ₹1,00,000 కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చిండు. అంతకుముందు కూడా ఎంతో మంది పరిపాలించిన మనం 30-40 ఏళ్లకి వెళ్ళి ఎంతో మందికి అందరు ఎమ్మెల్యేలకు ఓట్లు వేసుకుంటూ వచ్చినాం. అందరు ముఖ్యమంత్రులు అయినరు, అన్ని పార్టీల వాళ్ళు అయినరు. గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయినరు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయినరు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏ ఎమ్మెల్యే ఉన్నప్పుడన్నా, ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పుడన్నా ఇట్లా రైతులకు 10,000 ఇచ్చిండ్రా ఎకరాకు? తర్వాత రైతు ఇంట్లో పెండ్లైతే ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ్రా? తర్వాత ఆ రైతు ఏమన్నాయి చనిపోతే ₹5,00,000 దినాలు కాకముందే మళ్ళా ఎవరిని. నేను డాక్టర్ ప్రత్యూష, నిరంజన్ రెడ్డి గారి కూతుర్ని. 5 నెలల కింద ఎలక్షన్స్ జరిగినప్పుడు నేను మీ అందరి ఇళ్లకు వచ్చి సార్ చెప్పినట్టు అందరితో మాట్లాడినా. మీరందరూ చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. నేను ఇప్పుడు మళ్ళీ రానికి కారణం, మీకు మాయ మాటలు చెప్పి ఏమో కేసీఆర్ ఇది ఇస్తే మేము దానికి ఇంకింత వేసిస్తాం, అన్ని మాయ మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేసిండ్రు. మళ్ళీ అవే మాయ మాటలు విని ఇంకోసారి మోసపోకుండా ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆయన ఎంత పెద్ద పోలీస్ ఉద్యోగం అంటే మొత్తం రాష్ట్రంలోనే ఒక పెద్ద పోలీస్ ఆయన. ఇంకా 7 సంవత్సరాల సర్వీస్ ఉంది ఆయనకి. అదంతా వదులుకొని ఆయన ఇంతకు ముందు గురుకులాలకి సెక్రటరీగా చేసిండ్రు. మీరు గురుకులాలకి వెళ్ళి చదువుకున్న పిల్లలు ఎవరినన్నా అడగండి, ఆయన ఎంత సాయం చేస్తారు. ఆయన సాయంతో చాలా మంది డాక్టర్లు, ఇంజనీర్లు, బయట దేశాలకు పోయి ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఆయన ఊర్లలో ఉండే పిల్లలు బాగా చదువుకోవాలి, ఒక స్థాయికి రావాలి అని చెప్పి ఆయన కష్టపడి చేసే పనులు ఇవన్నీ. అట్లాంటి ఆయన మనకి ఒక ఎంపీ అభ్యర్థిగా మన పార్టీ నుంచి నిలబడడం, అది మనం నిజంగా చాలా గర్వపడాలి. ఆయన గెలిచి వచ్చిందంటే ఇక్కడ చాలా అభివృద్ధి చేస్తారు. ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, వీళ్ళ ఇద్దరి ఆశీర్వాదంతో ఆయన ఇక్కడికి వచ్చిండ్రు. మీరందరు ఖచ్చితంగా ఈ 13 తారీఖున ఎంపీ ఎలక్షన్స్ లో కారు గుర్తు కోటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ మండలం పెద్ద
మాజీ మార్కెట్ చైర్మన్ లక్ష్మారెడ్డి గారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మన మండలంలో చేసినటువంటి అభివృద్ధి పనులు, మన గౌరవ ప్రియతమ నాయకులు నిరంజన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి మీకు అందరికీ వివరించారు. వాటి జోలికి నేను పోను. ఈ రోజు రేపు 5 రోజులలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. అమ్మా, ఈ పార్లమెంట్ ఎన్నికలు చాలా పెద్దవి. ఈ ఎన్నికల్లో నెగ్గిన వ్యక్తి పార్లమెంట్ లో మాట్లాడతాడు. పార్లమెంట్ లో అంటే మన 7 తాలూకులకు సంబంధించిన మాటలను, మనకున్న సమస్యలను ఢిల్లీలో ప్రస్తావిస్తాడు. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికలలో మనం శ్రద్ధ పెట్టి, ఇప్పుడు లక్ష్మారెడ్డి అన్న గారు అన్ని విషయాలు చెప్పారు మీకు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, కేసీఆర్ ఏం చేసిండ్రు, నిరంజన్ రెడ్డి గారు ఏం చేసిండ్రు, లక్ష్మారెడ్డి అన్న గారి మండలానికి ఏం చేసిండ్రు అన్ని చెప్పిండ్రు. కాబట్టి ఇప్పుడు ఈ రేపు 5 రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో మన పార్టీ తరఫున మనం గతంలో అన్ని అభివృద్ధి పనులు చేసిన నిరంజన్ రెడ్డి గారిని మనం ఓడగొట్టుకొని ఎంత బాధపడుతున్నామో ఈ రోజు అందరికీ తెలుసు. కాబట్టి అదే నిరంజన్ రెడ్డి గారు, అదే కేసీఆర్ గారు ఇవాళ మళ్ళా ఎన్నికలకు ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అని ఒకరిని పంపించారు. ఆయన ఈ ముగ్గురు నిలబడ్డ వ్యక్తుల్లో అందరికంటే మంచి వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయన ఒక డీజీపీ స్థాయి ఒక పోలీస్ అధికారి. ఆయన నెలకు 3 లక్షల రూపాయల జీతం వదులుకొని, అదేవిధంగా సకల భోగాలు వదులుకొని ఇవాళ ప్రజలకు సేవ చేయాలని మన ముందరికి వస్తున్నాడు. ఆయన మన జిల్లా వాసి, అల్లంపూర్ సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లురావు అని ఒక ఆయన వ్యక్తి వస్తున్నాడు. ఆయన గతంలో 2 సార్లు ఎంపీగా పోటీ చేశారు. కానీ ఆయన ఏనాడు కూడా ప్రజల సంక్షేమం గురించి కానీ, ప్రజల ఈ మండలంలో కానీ, లేకపోతే ఈ తాలూకాలో కానీ ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలకు ఆశించకుండా కేవలం ఇక్కడ సంపాదించిన ఆస్తులన్నీ ఢిల్లీకి తీసుకుపోయి అక్కడ ఉన్న పెద్దలకు లంచాలు ఇచ్చి ఆయన పదవులు తెచ్చుకొని ఆయన కుటుంబ సంక్షేమం కోసం పాటుపడ్డాడు. ఆయన ఈ 2 సార్లు ఎంపీగా ఉంటే 18 కంపెనీలు పెట్టుకున్నాడు. ప్రజలకు ఏం చేయకుండా 18 కంపెనీలు పెట్టుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించాడు. మళ్ళీ అదేవిధంగా బీజేపీ నుంచి ఇప్పుడు రాములు అని ఒక వ్యక్తి ఇంతకుముందు మన పార్టీ తరఫున నిలబడ్డాడు. ఆయన 1 రూపాయి కూడా ఆయనకి ఏం ఖర్చు లేకుండా మన నిరంజన్ రెడ్డి గారు మొత్తం తాలూకాలు 7 తాలూకాలు నెత్తి మీద వేసుకొని ఇన్ఛార్జ్ గా ఉండి ఆయన గెలిపిస్తే ఆయన ఏనాడు కూడా ప్రజల సంక్షేమం కానీ ఎవరు కూడా పట్టించుకొని అభివృద్ధి గురించి మాట్లాడలే. అటువంటి వ్యక్తి మళ్ళీ ఇప్పుడు పోయి నా కొడుకుకు టికెట్ ఇవ్వమని కేసీఆర్ అడిగాడు. అయితే రాములు, నీకు ఇస్తేనే నీవు అభివృద్ధి చేయలేదు, రేపు నీ కొడుకుకి ఇస్తే నువ్వు ఏం అభివృద్ధి చేస్తావు, నేను ఇచ్చే ప్రసక్తే లేదంటే ఆయన బీజేపీ పార్టీలో చేరిండు. కాబట్టి ఇవాళ మనం ప్రతిపాదించిన మన పార్టీ తరఫున ప్రవీణ్ కుమార్ సారు మీలాంటి బీద తల్లిదండ్రుల పిల్లలను అందరినీ కూడా దాదాపు గురుకుల పాఠశాలను పెట్టి 10 లక్షల మంది విద్యార్థులను చదివించి గొప్ప స్థానంలో పెట్టాడు. ఆయన ప్రజల పట్ల ఆసక్తి ఉంది. అదేవిధంగా నిరంజన్ రెడ్డి గారి మార్గదర్శనంలో వారికి ఉన్న అనుభవానికి తోడుగా ఇవాళ ప్రవీణ్ కుమార్ నిలబడ్డాడు. మనం ప్రవీణ్ కుమార్ సార్ కు ఓటేస్తే నిరంజన్ రెడ్డి గారికి వేసినట్టు, అదేవిధంగా కేసీఆర్ వేసినట్టు. కాబట్టి మీరు ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో మన కారు గుర్తు మొదటి స్థానంలో ఉంటది. ప్రవీణ్ కుమార్ సార్ అదే ఆయన ఫోటో కూడా ఉంటుంది పైన 1వ నెంబర్ లో ఉంటుంది. కాబట్టి ఆ నెంబర్ కోటేసి మీరు గెలిపించాలని చెప్తూ, అదేవిధంగా మల్లురావు అనే వ్యక్తి ఖమ్మం వాసి, మనకు సంబంధించిన వ్యక్తి కాదు. మన యాస తెలియదు, మన భాష తెలియదు, మన కష్టాలు తెలియదు. ఆయన ఖమ్మం నుంచి వచ్చి ఇక్కడ మనతో నిలబడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలు అన్న మొత్తం వివరించి మీరు బాగా గమనించుకొని విజ్ఞతతో ఆలోచన చేసి కారు గుర్తు కోటేసి గెలిపించాలని సందర్భంగా మనం చేస్తూ, ఈ మండలంలో గతంలో నిరంజన్ రెడ్డి గారి తరఫున వారి పెద్ద కూతురు డాక్టర్ ప్రత్యూష గారు ప్రతి గడప దొక్కిండ్రు, ప్రతి ఒక్కరు పలకరించారు, మా డాడీని గెలిపించమని కోరిండ్రు. కానీ మన దురదృష్టం మీరందరూ ఓట్లేసినా, కొంతమంది మెజార్టీగా ఓట్లేసినా, కొంతమంది వేయకపోవడం వల్ల ఆయన ఓడిపోయిన తర్వాత మనం అరికోస పడతా ఉన్నాం. ఇలా కరెంటు లేదు, నీళ్లు లేవు, ఇవన్నీ లేవు. కానీ ఓడిపోయినని బాధపడకుండా ఈ రోజు ప్రత్యూషమ్మ గారు మళ్ళీ ఈ రోజు ప్రజలందరినీ కలిసి ఒకసారి మా డాడీకి మళ్ళీ సపోర్ట్ గా నిలబడి వచ్చే కాలం మనదే అని చెప్పడానికి మీ దగ్గరకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు డాక్టర్ ప్రత్యూష చేసి నేను రుణమాఫీ చేస్తా అంటారు. దేవుళ్ళ మీద ప్రమాణం చేసే స్థాయికి ఎందుకు రావాలి అంటే నువ్వు చేయలేవు కాబట్టి కనీసం దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తే ప్రజలు నమ్ముతారని చెప్పిన భావంతోనే మీరు దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తున్నారు. అట్లా కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే వాళ్లకు ఇక్కడ మన తెలంగాణలో ఉండే పార్టీ కాదు కాబట్టి వాళ్ళ ఇంకోటి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ మాయమాటలకు నమ్మకండి. ఎప్పటికైనా మన ఇంటోడు మన ఇంటిని ఎట్లా చూసుకుంటాడో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నిరంజన్ రెడ్డి సారే అట్లా మన గ్రామాలను చూసుకుంటాడు. కాబట్టి వాళ్ళ మాయమాటలు నమ్మకండి. వాళ్ళు రేపు ఎల్లుండి ఇండ్ల కాడికి వస్తే అడగండి, అయ్యా నీ 2000 రూపాయలు పెన్షన్ 4000 ఇస్తాను, మళ్ళీ ఎక్కడ పోయినాయి, తులం బంగారు ఇస్తాను ఎక్కడ పోయింది, రైతు బంధు 15,000 ఇస్తాను ఎక్కడ పోయింది, ఇవన్నీ ఏడిపోయినాయి అని చెప్పని మీరు ఖచ్చితంగా మీరు నిలదీయాల్సిన అవసరం ఉంది. మీరు దయచేసి ఈ సోమవారం నాడు జరిగే ఇంకోటి ఈ చెరువుకు
దీనికి ఎంత మరమ్మతు చేపించిండు నిరంజన్ రెడ్డి సారు. అవతల పోతుంటే రోడ్ అవతల చెరువు కనిపిస్తుండే, మొత్తం చెరువు రోడ్డు ఒకటే లెవెల్ కు ఉండే. అటువంటిది చెరువును బందోబస్తు చేసి మళ్ళీ ఈ చెరువుకు నీళ్లు రావడానికి కాలువ ఆడ చెక్ డ్యామ్ కట్టి దాన్ని పూర్తి చేస్తే దాన్ని మేము మీ గ్రామ సర్పంచ్ మీ ఊర్లో ఉన్న రైతులందరూ పట్టుబట్టి చేస్తే మేము సార్ దగ్గర దాన్ని ఖచ్చితంగా పెట్టి అధికారుల మీద ఒత్తిడి చేస్తే ఇప్పుడు అదే కాంట్రాక్టర్ మురళీధర్ రెడ్డి ఏదైతే చెక్ డ్యామ్ కట్టుకున్నాడో ఆ చెక్ డ్యామ్ కాంట్రాక్టర్ ద్వారానే మళ్ళీ దాంట్లో డబ్బులు మిగిలితే మేం పెట్టిన ఒత్తిడికి మీ సర్పంచ్ మేమందరం పెట్టిన ఒత్తిడికి ఇప్పుడు ఆడ మళ్ళీ గూనలేసి ఇప్పుడు పనిచేస్తున్నారు. అదేదో ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న ఎమ్మెల్యే శాంక్షన్ చేసింది కాదు, నిరంజన్ రెడ్డి సార్ శాంక్షన్ చేసిన చెక్ డ్యామ్ నిరంజన్ రెడ్డి సార్ వల్లనే మళ్ళీ ఇప్పుడు ఆయన అధికారుల మీద మేమందరం పోయి సార్లు అడిగితే సార్ ఒత్తిడి పెట్టడం వల్లనే ఇప్పుడు మీ శాశ్వతంగా మీ చెరువుకు నీళ్లు వచ్చి ఆ చెక్ డ్యామ్ ను కట్ చేసి ఇప్పుడు పైపులేసి ఇప్పుడు మళ్ళీ మీ చెరువుకు నీళ్లు వచ్చేటట్టు చేస్తున్నారు. అది మొత్తం టీఆర్ఎస్ పార్టీ నిరంజన్ రెడ్డి సార్ చేసిన పని. అది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేసిన పని కాదు. కాంగ్రెస్ వాళ్ళు ఈ ఊర్లో కొత్తగా ఏమైనా చేసిందంటే మొన్న ఒక చేసిన సీసీ రోడ్లు, మనం మీ ఊర్లో ఎన్ని సీసీ రోడ్లు వేసినాము, ఎన్ని పెన్షన్లు ఇచ్చినాము, ఎన్ని ఇళ్లు కట్టినాము, ఎన్ని డ్రైనేజీలు చేసినాము, ఒక్క పని అని లేకుండా అన్ని చేసినాము. కాకపోతే ఇంతకన్నా ఎక్కువ ఇస్తారేమని మీరు ఆశలోనే చేసింది, కానీ ఈసారి అప్పుడపాటు చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో మన ఇంటి పార్టీ, మన సొంత పార్టీ, మన ఇంటి పార్టీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఆదరించి మీ గ్రామంలో మొన్న మెజార్టీ వచ్చింది. ఈసారి కూడా ఎట్టి పరిస్థితుల్లో కారు గుర్తుకు ఓటేసి ఎక్కువ ఓట్లు తీసుకొస్తే మన ఎంపీకి నిలబడ్డ అభ్యర్థి కూడా ఆయన ఆషామాష వ్యక్తి కాదు. ఇప్పుడు తెలంగాణలో 17 నియోజకవర్గాల్లో మొత్తం అన్ని పార్టీలో నిలబడిన అందరు అభ్యర్థుల కన్నా ఎక్కువ చదువుకున్న వ్యక్తి ఐపీఎస్ ఆఫీసర్, ఒక డీజీపీ స్థాయి ఉద్యోగానికి రాజీనామా చేసి నెలకు 3 లక్షల రూపాయలు ఉద్యోగానికి రాజీనామా చేసి మనలాగా ఆయన ఒక మాదిగా ఎస్సీ